ఎంపీపీ మండలం అంతా నేను తిరుగుతా అంటావు, నువ్వు తిరుగు పర్వాలేదు. కానీ మొదలు చేయాల్సిందేంది, నీ గుడాటిపల్లిలో మెజారిటీ తెచ్చి ఎంపీటీసీని గెలిపించి సర్పంచ్ని గెలిపించి నువ్వు మొత్తం మండలం తీసుకురా. నువ్వు ఎంత పెద్ద నాయకుడు అనగా నువ్వు అంతర్జాతీయ నాయకుడైనా పర్వాలేదు, కానీ నువ్వు అంతర్రాష్ట్రం కూడా తిరుగు, నేను అద్దటలేదు. కానీ కాదు ఒక నిమిషం, నేను ఎగ్జాంపుల్ చెప్పిన, నేను ఒక్కనివే కాదు, ఇక్కడ ఉన్న జెడ్పీటీసీలు, ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు, ఇక్కడ ఉన్న జిల్లా నాయకులు, ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద నాయకులు ముందు మీ ఇంట్లో గెలవాలి, మీ ఇంట్లో గెలిచి బయటకు వెళ్ళాలి. ఇక బయటకు వచ్చి లేకపోతే ఇక్కడనే రమణారెడ్డి గారు చుట్టే రాజకీయం చేసుకుంటా గిడగిడనే తిరుక్కుంటా భూపాలపల్లిలా ఆడ హన్మకొండల గనలో వాడుకుంటా గాడగాడనే షోపుటప్ చేస్తే వచ్చేది లేదు పీకేది లేదు. ఎవరి ఊళ్ళో వాళ్ళు గెలువరు, ఎవరి ఊళ్ళో కాదు ఇప్పుడు గెలిపి అంటూ ఇప్పుడు గెలిపి అన్న అప్పుడు అధికారంలో ఉన్నాం, ఇప్పుడు లేము, లేనప్పుడు కూడా సూపర్. ఈసారి కూడా గెలిపిస్తావు కదా, రైట్. సవాల్గా తీసుకుంటా గెలిపిస్తా, 23లో కూడా మెజారిటీ ఇచ్చినా ఇప్పుడు కూడా గెలిపిస్తా అంటుంది, సపర్లు కొట్టు. గీ స్ఫూర్తి కావాలి, గీ స్పిరిట్ కావాలి. పెద్ద పెద్ద నాయకులు ఎవరైతున్నారో మేము తువాల దులుపుతాం, మండల కేంద్రంలో పడతాం, మేము తువాల దులుపుతాం, రమణారెడ్డి గారు సంకల కూర్చుంటాం అంటే నడువది. మీరు ముందు మీ వార్డులో గెలువుండ్రి, ముందు మీ 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 గ్రామంలో గెలువుండ్రి, మీ బూత్ల మెజారిటీ తిండ్రి, మీ సర్పంచ్ని గెలిపి ఎంపీటీసీని గెలిపి అటెనక నువ్వు దేశం అంతా తిరుగు, అభ్యంతరం లేదు. కానీ నేను మొత్తం బయటంతా తిరుగుతా, నా ఇంట్లో మాత్రం ఏం లేదంటే ఎవడు దిగుతాడు నేను? అందుకే నేను కోరేది మిమ్మల్ని అందరినీ, దయచేసి రైతులు కానీ మహిళలు కానీ మరి అదేవిధంగా యువకులకు కానీ ముసలోళ్ళకు కానీ కాంగ్రెస్ చేసిన మోసాలు, నేను మిమ్మల్ని పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి అదరగొట్టమంటలేను. ఇంటింటికి పోన్రి, టైం ఉంది, ఇంటికి పోన్రి, కూర్చోన్రి. ఊళ్ళో మీకు తెలియనోడు ఎవడు ఉండడు, ఇంటికి పోన్రి, కూర్చోన్రి, ఛాయ్ తాగుని. వాళ్ళు మీరు పోతే సల్ల వస్తారు, ముచ్చట చెప్తారు. మంచిగా కేసీఆర్ పంపిండు అంటే ఇంకా బెస్ట్, మంచిగా దగ్గర కూర్చోబెట్టుకొని కేసీఆర్ ఎట్లున్నాడు బిడ్డ, మంచిగా ఉన్నదా ఆరోగ్యం అని అడుగుతారు. అందుకే మీరు పోయి ముచ్చట పెట్టి బుద్రకిచ్చి మీరిగిన కరెక్ట్గా పనిచేస్తే ఖచ్చితంగా భూపాలపల్లి జిల్లా మీద గులాబీ జెండా ఎగిరేది పక్కా అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే 12 మండలాలు ఉన్నాయి, 12లో 7 మీ కాడనే ఉన్నాయి, 12లో 7 మీ కాడనే ఉన్నాయి. దబ్బన శ్రీధర్ బాబు ఏమైనా ఎక్స్ట్రాలు చేసినా మీరు 7 టికెట్ కొట్టిరనుకో అయిపోయి 100% రిజల్ట్ రానే వచ్చే. అందుకే అంటున్నా, మీరు కసి మీద కొడితే ఈసారి అవతలోనికి దిమ్మ తిరగాలి. దాంతోపాటు మా తమ్ముళ్ళు ఏడికెళ్ళి వరుతూనే ఉన్నారు, సోషల్ మీడియా. అయ్యా సోషల్ మీడియా అంటే మీ ఫోటోలు తెల్లారలేస్తే సాయిబాబా ఫోటోలు పెట్టుడు కాదురా నాయన. మీరు చేయవలసిన పని ఏంటంటే, మీ ఊళ్ళే ఎరువుల దుకాణం గట్ట చెప్పులు పెడతాను, గా ఫోటో కొట్టు, ఆడపోయి వీడియో తీ, మాట్లాడు, గ్రూప్లో పెట్టు, మండల గ్రూప్లో పెట్టు. పోలీసోడు ఫోన్ చేస్తాడు, ఏమరా తమ్మి బాగా నిలుగుతున్నావు, నువ్వు సింపుల్గా ఒకటే ఏం లేదు సార్ మా పార్టీ చెప్పింది చేస్తున్నా అని చెప్పు. నువ్వు పోలీసు వాళ్ళకు కానీ అధికారులకు కానీ ఎక్స్ట్రాలు మాట్లాడి కాంగ్రెస్ కార్యకర్తల లెక్క పనిచేస్తున్న అధికారులకు ఒకటే మంత్రం, నువ్వు రేపు జెడ్పీటీసీ గెలువు, ఎంపీపీ గెలువు, వాడే సచ్చుకుంటా నీ ఇంటికి వచ్చి సల్యూట్ కొట్టి అమ్మో మీరు అధికారంలోకి వస్తున్నారు, రమణారెడ్డికి చెప్పు, కేటీఆర్కి చెప్పు, మళ్ళీ మీరు అధికారంలోకి రాగానే నాకు జర మంచి పోస్టింగ్ ఈ తమ్మి అని వాడే నీ దగ్గరికి రాకపోతే నన్ను పట్టుకో. మీరు చేయాల్సిన పని ఒకటి, గెలుపే మంత్రం. మీరు గడిదిక్కు చూడు, వాడు కేసు పెట్టిండు, వీడు ఫోన్ చేసిండు అనగానే నువ్వు మళ్ళీ 10 మందికి ఫోన్ చేసి వాళ్ళని భయపెట్టి నువ్వు భయపడి ఆగమాగం కాకుర్రి. రమణారెడ్డి సాబ్ ఉన్నాడు, మన లీగల్ సెల్ ఉన్నది, ఎవ్వల మీద కేసైనా కంటికి రెప్పలా కాపాడుకుంటాం, వస్తాం, వాలిపోతాం, మీ ఇంటికి వస్తాం, రమణాన్ని వస్తాడు, జ్యోతక్ వస్తుంది, యాడికి కావాలంటే ఆడికి వస్తాం. భయపడే అవసరం లేదు, ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా భయపడే అవసరం లేదు. ఇక్కడ మీ జిల్లా పార్టీ ఆఫీస్ ఉన్నది. ఈరోజు ఎట్లయితే హైదరాబాద్లో నిన్న విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు పెట్టుకున్నామో అట్లాగే కార్యకర్తలకు కూడా తొందరలో ప్రతి సబ్జెక్టు మీద శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం. అట్లాగే లీగల్ టీంలను కూడా జిల్లాల వారీగా తయారు చేసుకుందాం. లీగల్ టీంలను భూపాలపల్లి లీగల్ టీము, హన్మకొండ లీగల్ టీము ఎక్కడికక్కడ జిల్లాల్లో తయారు చేసుకొని కేసు అయితే హైదరాబాద్కి చూడాల్సిన అవసరం లేకుండా హన్మకొండలో మీకు అందుబాటులో ఉండేటట్టు 5 మందినో 10 మందినో ఎంగేజ్ చేస్తాం. మా సుదర్శన్ రెడ్డి గారు, మా శ్రీనివాస్ రెడ్డి గారితో కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అక్కతో అన్నతో కూడా చేస్తా ఉన్నా, దయచేసి వినయ్ భాస్కర్ అన్నతోని మిగతా నాయకులతోని నరేంద్రతోని మాట్లాడి హన్మకొండ హెడ్ క్వార్టర్లో కూడా మనకు ఒక పెద్ద టీం పెట్టుకుంటే ఒక 5-10 మంది బ్రహ్మాండంగా మన పార్టీల్లో ఉన్నారు, వేరే వాళ్ళు కూడా అవసరం లేదు, మన పార్టీల్లో ఉన్నారు, వాళ్లకు మాట్లాడుకొని ఎక్కడ ఎవరి మీద కేసు అయినా మనమే పోయి కోర్టులో వాదిస్తే ఇలా కోర్టులు చాలా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాయి, మనకు న్యాయానికి ధర్మానికి అండగా ఉంటా ఉన్నాయి. కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేదనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. ఇక చివరిగా నేను ఒక్క మాట చెప్తా, అన్నిటికీ మందు 3 ఏళ్ళు ఇంకా టైం ఉంది అని మీరు అనుకుంటాను, కానీ 3 ఏళ్ళు లేదు వాస్తవానికి. ఎందుకంటే ఆఖరి సంవత్సరం ఎలక్షన్ సంవత్సరం,
అందులో ఏం చేసినా ఏం చెల్లినా ఏం ఒరినా ఎవడినాడు అప్పటికే మైండ్ మేకప్ అయిపోతుంది కేసీఆర్ను మళ్ళీ ఎట్లా తెచ్చుకోవాలన్న దాని మీద ఫుల్ ఫిక్స్ అయి ఉంటారు ఇక మిగిలింది 2 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాల కథకు ఆరిపోయే దీపానికి ఎలుగు చాలా ఎక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డి ఇక్కడుండే